నమస్తే అండి. ఎన్నికల్లో వైసీపీ ఘోరమైన పరాజయం పైన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్పష్టత ఉంది. 2 రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి అంశాలే దీనికి నిదర్శనంగా చెప్పొచ్చు. పదే పదే ఆయన ఈవీఎంల వల్లే ఓడిపోయామని అంటున్నటువంటి సంగతి తెలిసిందే. తన పరిపాలనపై జనం విసిగెత్తి ఓడించారనేటటువంటి వాస్తవాన్ని గుర్తించలేదనేటటువంటి అభిప్రాయము చాలామందిలో కూడా ఉంది. ఈవీఎంలు గోల్మాల్ చేయడం వల్లే ఓడిపోయామనే భ్రమలోనే జగన్మోహన్ రెడ్డిని ఉంచుతున్నారని వైసీపీకి చెందినటువంటి ముఖ్య నాయకులు తమ సన్నిహితుల వద్ద అంటున్నారు. అయితే అలాంటిదేమీ లేదని తేలిపోయింది. 2 రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే తన మాటల్లో, గతంలో మనకు 151 స్థానాలు వచ్చాయి. గతంలో మనం చాలా మంచి పనులు చేసి కూడా ఓడిపోయాము. కానీ కూటమి సర్కారు ఇప్పుడు ఏమీ చేయలేదు. ఈ 6 నెలల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత సంపాదించుకుంది. అయితే ఈసారి టీడీపీ సింగిల్ డిజిట్ పరిమితం చేయాలి అనేటటువంటి విధంగా చెప్పడంతో పాటుగా కూటమి సర్కారు అలవి కాని హామీలను ఇచ్చి ఎన్నికల్లో విజయం సాధించింది అనేటటువంటిది జగన్ గాఢమైనటువంటి అభిప్రాయం. అందుకే ప్రతి మీటింగ్లోనూ ప్రతి మీడియా సమావేశాల్లోనూ కూడా సూపర్ 6, సూపర్ 7 లేదంటే నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000, ఇట్లాగా నీకు 3,000, నీకు 15,000 అన్నట్లుగా వ్యంగ్యంగా విమర్శిస్తూ వస్తూ ఉన్నారు. ఇదే నేపథ్యంలో ఈవీఎంలు వద్దు, బ్యాలెట్ పేపర్లు ముద్దు అని కూడా అంటున్నారు. ఈవీఎంల గురించి జగన్మోహన్ రెడ్డి విమర్శల వెనుక బలమైనటువంటి కారణం ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఈవీఎంల ద్వారా ఓడిపోయామనే సంకేతాన్ని బలంగా తీసుకుపోవడం ద్వారా తాము క్షేత్రస్థాయిలో బలంగా ఉన్నామని, నిరుత్సాహపడాల్సినటువంటి అవసరం లేదనేటటువంటి భరోసా ఇచ్చే ఉద్దేశం కనిపిస్తుంది. అంతే తప్ప ఈవీఎంల వల్లే ఓడిపోయామని జగన్ కూడా నమ్ముతున్నారని అనుకోవడం భ్రమే అనుకోవాల్సి వస్తుంది. ఓటమిపై జగన్కు స్పష్టత ఉండటం మంచిదే. అప్పుడే ఆయన సరైనటువంటి ప్రణాళికతో ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. నమస్తే.